హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకంటే ప్రెగ్నెన్సీలో అసలు వాటర్ ఎంత తీసుకోవాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో బేసికలీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకు యాడిక్వేట్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ పర్ డే కన్జ్యూమ్ చేయాలి. అందులో అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్గా 12 to 15 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటాం. సో బేసికలీ యాడిక్వేట్ హైడ్రేషన్ ఉండడం వల్ల ఏంటంటే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. బేసికలీ హైడ్రేషన్తో ఏంటంటే మనకు స్కిన్ టోన్ కానీ, టెక్స్చర్ కానీ, దాని ఎలాస్టిసిటీ కానీ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో స్కిన్ ఎలాస్టిసిటీ బాగుంటుందంటే మనకు స్ట్రెచ్ మార్క్స్ పడే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉమ్మినీరు. సో మనకు లిక్విడ్స్ బాగా తీసుకుంటే ఏంటంటే బేబీ చుట్టూరున ఉన్న ఫ్లూయిడ్ వాల్యూమ్ కూడా బాగుంటుంది. అదే నీళ్ళు మీరు సరిగా తీసుకోలేదనుకోండి, ఉమ్మినీరు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఉమ్మినీరు తగ్గితే బేబీ గ్రోత్ కానీ, బేబీ బ్లడ్ సప్లై కానీ, వాళ్ళు వెయిట్ గెయిన్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయి. సో దట్స్ వై మనకి ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ మ్యాండేటరీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ప్రెగ్నెన్సీలో చాలా నీరసంగా, జనరలైజ్డ్ వీక్నెస్గా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా మంచిగా అడిక్వేట్ హైడ్రేషన్ అంటే మినిమం 4 to 5 లీటర్స్ తీసుకుంటే మనకు ఆ వీక్నెస్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లెగ్ క్రాంప్స్. కొందరికి ఏంటంటే పిక్కలు పట్టేయడము, మజిల్ క్రాంప్స్ అంటే చేతులు పట్టేయడం, నరాలు లాగడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డీహైడ్రేషన్కి సంబంధించి కూడా ఉంటాయి. అఫ్కోర్స్ దాంతోపాటు విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. బట్ మన సైడ్ నుంచి ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ తీసుకోవడం వల్ల ఈ లెగ్ క్రాంప్స్ కూడా చాలా మటుకు తగ్గుతాయి. అండ్ ఎస్పెషల్లీ నైట్స్ ఇట్లా పిక్కలు పట్టేయడం, కాళ్ళు లాగడం ఇవన్నీ ఉంటాయి. అదే ఫ్లూయిడ్స్ బాగా తీసుకుంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎడిమా. కొందరికి ఏంటంటే కాలు వాపులు, ఫేస్ స్వెల్లింగ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అదే మనం హైడ్రేషన్ బాగా తీసుకుంటే ఏంటంటే ఇవన్నీ కాంప్లికేషన్స్ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు అడిక్వేట్ హైడ్రేషన్ అంటే నీళ్ళు బాగా తీసుకుంటే ఏంటంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది కూడా ఉండదు, డైజెషన్ ఫ్రీగా అయిపోతుంది. అండ్ మన బాడీలో ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతాయి. సో ఓవరాల్ హెల్త్ పైన కూడా చాలా మటుకు ఇంపాక్ట్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో యూరినరీ ఇన్ఫెక్షన్స్. మనం నీళ్ళు సరిగ్గా తీసుకోలేదు అనుకోండి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్. యాజ్ సచ్ కూడా ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది కాబట్టి రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనకు మినిమం అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్, ఐదర్ వాటర్ కానీ, లేకపోతే కొబ్బరి బొండాలు, లేదంటే మజ్జిగ, లేదు ఉట్టి వాటర్ తాగడం ఇష్టం లేదంటే గ్లూకాన్-డి పౌడర్ కలిపి తీసుకోండి అంటాం. లేదు అంటే ఇది లస్సీ, ఇట్లాంటివి అంటే నీరు పదార్థాలు, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్, ఇవన్నీ కూడా మనం తగు మోతాదులో తీసుకుంటే ఓవరాల్ మన హెల్త్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం బేబీకి ఉమ్మినీరు కూడా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. అండ్ డూ ఫాలో మీ ఆన్ Instagram and Facebook. Thank you.